ఈరోజు ఎస్పీడీసీఎల్ సిఎండి గారిని మన జాయింట్ యాక్షన్ కమిటీ కలిసింది. సిఎండి గారితో సుమారుగా ఒక 45 నిమిషాలు చర్చలు జరిపాము. నిన్న ఏదైతే ఇదే ప్రాంగణంలో మహాధర్నా జరిగిందో ఆ మహాధర్నా కోసం సిఎండి గారు కూడా చర్చలు జరిపారు. మనకంటే ముందే చాలా సమాచారాన్ని తెచ్చి పెట్టుకున్నారు. మనం చాలా క్లియర్ గా చెప్పాము. స్టాండింగ్ ఆర్డర్ లో ఉన్నటువంటి ఏదైతే కొన్ని గ్రేడ్ చేంజ్ ఇట్లాంటి ఏ చర్చలు జరిగినాయి, కానీ మన జేఏసీగా మాత్రం ఖచ్చితంగా కన్వర్షన్ ఇవ్వాలనే ఆలోచనతో సిఎండి గారికి చెప్పాము. గతంలో జరిగినటువంటి ఏపీఎస్సీబీగా ఉన్నప్పుడు ఏం జరిగింది, 2006లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడున్న సిఎండీలు ఏం చేయాలి, ఏం చేస్తే ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ న్యాయం జరుగుద్ది, ఈ విషయాల మీద చాలా క్షుణ్ణంగా చర్చించాము. సిఎండి గారు పాజిటివ్ గా తీసుకున్నారు. ఈ 20,000 కుటుంబాలకి న్యాయం జరుగుద్దంటే మా వంతు కృషి చేస్తామని చెప్పి సిఎండి గారు చెప్పారు. అయితే ఇది నా ఎస్పీడీసీఎల్ సిఎండి ఒక్కరి వల్లనే కాదు, రాష్ట్ర సిఎండి గారిని కలవాలి, మీరు ఇంకా ఎన్పీడీసీఎల్ సిఎండి గారిని కలవాలి. దీంతో పాటు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాము. మీ జేఏసీ నాయకులను అందరినీ కూడా డిప్యూటీ సీఎం గారు కల్పించిన తర్వాత ఇక్కడ ఏదైతే డిస్కషన్ చేశారో అదే డిస్కషన్ డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళండి. ప్రభుత్వం పాజిటివ్ గా ఉంటే గనక మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, మీకు అందరికి పూర్తి స్థాయిలో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఎండి గారు చెప్పారు. బహుశా ఫస్ట్ వీక్ లో డిప్యూటీ సీఎం గారు విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నారు కాబట్టి, మన రాష్ట్రానికి వస్తారు కాబట్టి వచ్చిన 2-3 రోజుల్లోనే డిప్యూటీ సీఎం గారిని కలుస్తాము, విషయాలన్నీ కూడా చర్చిస్తాము. డిప్యూటీ సీఎం గారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాము. అంతిమంగా ఈ 20,000 మందికి కన్వర్షన్ ఇచ్చే పద్ధతులలో మేము ఇవ్వాలని చెప్పేసి గట్టిగా అడిగినప్పుడు గతంలో ఏమన్నా ఇచ్చారా లేదా ఈ విషయాలు కూడా చర్చ జరిగింది. చెప్పాం కూడా. అనిల్ కుమార్ గుప్తి గారు ఉన్నప్పుడు VWSని ఎట్లా చేశారు, 2006లో రేచల్ చటర్జీ మేడం ఉన్నప్పుడు 7,118 పోస్టులు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చారు, దీనికి ఉన్నటువంటి ఐటీ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ 12th అగ్రిమెంట్ యాజమాన్యం వర్సెస్ జేఏసీ లేదా యాజమాన్యం వర్సెస్ యూనియన్లు చేసుకుంటే దాన్ని ఏ రకంగా 12th అగ్రిమెంట్ చేసుకుని లీగలైజ్ అయితే అనే విషయాలన్నీ కూడా చెప్పాము. దానికి కన్విన్స్ అయ్యారు సిఎండి గారు. ఖచ్చితంగా మా వంతు సహకారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక ఫస్ట్ వీక్ లో మాత్రం డిప్యూటీ సీఎం గారితో ఇచ్చిన తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ గా ఒక నిర్ణయం చేసుకోవచ్చని చెప్పడం అనేది జరిగింది. చెప్తాం ఆయన అంటే రెడీ లైవ్ లో తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మిక సోదరులకి ఈరోజు చర్చలు జరుగుతాయి అనేది అందరిలో ఉంది. దీంట్లో ఏంటంటే మొదటి సమావేశమే కాబట్టి ఈ మొదటి సమావేశంలో మేము చెప్పవలసింది మన డిమాండ్ ఏంటైతే ఉందో, ఇన్ని 100 మంది 1000 మంది వచ్చి మా జీవితాల్ని మార్చండి అని పెట్టిన డిమాండే అక్కడ మనం పెట్టడం జరిగింది. అక్కడ కన్వర్షన్ గురించే మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్టిజనీయ వ్యవస్థ ఏపీఎస్సీబీ రూల్ అమెండ్మెంట్ ఎన్నిసార్లు చేశారో అలాంటి ఈ యొక్క ఆర్టిజన్ కి ఇచ్చినటువంటి స్టాండింగ్ ఆర్డర్ ని కూడా రూల్ చేంజ్ చేయొచ్చు, మరి దాన్ని పక్కకి పెట్టొచ్చు అని చెప్పి మొత్తం కూడా మనం వాదించినాము. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళంతా జేఎల్ఎంలు కావాలి. మరి జేఎల్ఎంలు కావాలంటే దానికి ఏంటి అంటే 308 ఆ జీవోలు మీకు ఇచ్చినటువంటి జీవోలు ఏదైతే ఉన్నాయో ఆ జీవోల ప్రకారంగా కన్వర్షన్ ఇవ్వచ్చు అనేది మన జేఏసీ స్పష్టంగా చెప్పడం అయింది. ఇంకో 3వ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఆ రిక్రూట్మెంట్ మాత్రం ఆపండి. దాని తర్వాత ఈ అందరి యొక్క ఆర్టిజన్ యొక్క సమస్య తీరిన తర్వాత ఇవ్వండి అంటే ఆయన దానికి ఏం చెప్పారంటే మరి 70% 30% లోన్ వాళ్ళకి ఇవ్వాలి, 70% బయటి వాళ్ళకి ఇవ్వాలి, బయట రిక్రూట్మెంట్ చేయాలి అనే ఒక పద్ధతి ఉంది. కాబట్టి ముఖ్యంగా మన పవర్ మినిస్టర్ గారికి ఆల్రెడీ నిన్ననే పంపించాము, రైటింగ్ లో కూడా పంపించేసాము. పవర్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికి పంపడం జరిగింది. హయ్యర్ అఫీషియల్ కి వాళ్ళు వచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కనుక ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 20,000 మంది కార్మిక కుటుంబాలు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో
అవన్నీ కూడా మన స్పష్టంగా మన జేసీ తరఫున చెప్పడం జరిగింది. ఎందుకంటే రిటైర్మెంట్ అయినప్పుడు కానీ, వాళ్ళకి 300 లీవులప్పుడు కానీ, వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం ఏ విధంగా జరుగుతుందో వాళ్ళు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా మనం చూపించడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా మనకి న్యాయం జరగాలి. అయితే నా ఒక్కడితే కాదు కదా అంటే, మీ వంతు సాయం మీరు చేయండి అని మనం అన్నాము. దాంట్లో ఎన్పిటిసిఎల్లో కూడా మనం ఒక నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఆ సీఎండి గారిని కూడా భారీ మాస్ తో కలవాలనేది చైర్మన్ గారు కూడా మనం కూడా అనుకోవటం జరిగింది ఉదయము. అదే విధంగా ట్రాన్స్కోలో కూడా ఆ సీఎండి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన్ని కూడా కలవటం జరుగుతుంది. మనము ఒక అడుగు ముందుకు వేసి వెళ్తున్నాము. మన చిత్తశుద్ధితోటి అందరికీ మంచి జరగాలని, మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా మనం కోరటం జరుగుతా ఉంది. అయితే ఒక దశలో మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే జేఎల్ఎంలలో వీళ్ళందరినీ నింపి మరి ఆ ఆర్టిజన్లే మరి నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి చెప్పడం కూడా లాస్ట్ కి ఫైనల్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ నే ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. అది థ్యాంక్ యూ వెరీ మచ్. జై జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జిందాబాద్